పిల్లలు అందరూ ఉన్నారా? మరి మిగిలిన కథను చెప్పుకుందామా? ఈసారి ఫరో రాజుతో సహా ఐగుప్తీయుల పశువులనన్నిటినీ నాశనం చేశాడు. ఇశ్రాయేలీయుల పశువులు ఒక్కటి కూడా చావలేదు. అయినా ఫరో రాజు మారలేదు. ఈసారి దేవుడు ఐగుప్తీయుల ఒంటి నిండా బొబ్బలు పుట్టించాడు. ఈసారి ఇంద్రజాలికులు కూడా బొబ్బలు పుట్టాయి. వాళ్ళు ఎంతటి ఇంద్రజాలికులైతేందిరా, మనుషులే కదా, దేవుడి ముందు ఎంతవారు. ఎంత జరిగినా ఫరోకు ఇశ్రాయేలీయులను వదిలివేయడానికి ఇష్టం కలగలేదు. ఏమిటి, ఇంకా ఫరో మొండి పట్టును వీడలేదా? దేవుడు తనకు ఎన్నెన్ని అవకాశాలనిచ్చాడు. చేతికర్రను పాముగా మార్చిన, నీటిని రక్తంగా మార్చిన, కప్పలను, దోమలను, ఈగలను పంపిన, పశువులను నాశనం చేసిన, చివరకు బొబ్బలు పుట్టించిన ఫరో మారలేదా తాతయ్య? మారలేదు. ఈసారి భయంకరమైన వడగండ్ల వానను కురిపిస్తానని, పొలాల్లో ఉన్న మనుషులు జంతువులన్నీ చనిపోతాయని దేవుడు మోషే ద్వారా ఫరోను హెచ్చరించాడు. ఈ మాటలు విన్న వారిలో కొందరు తమ మనుష్యులను, పశువులను తమ ఇండ్లకు రప్పించుకున్నారు. కాని ఫరో మాత్రం చెల్లించలేదు. అప్పుడు దేవుడు చెప్పినట్లే భయంకరమైన వడగండ్ల వాన కురిసింది. ఐగుప్తు దేశం పొలములో ఉన్న మనుషులపై, జంతువులపై బండరాళ్లలా కురిసి కూల్చివేసింది. పైరుపచ్చలు, చెట్లు, చేమలన్నీ ఊడ్చి పెట్టుకుపోయాయి. అయితే హెబ్రీయులు నివసించే ప్రాంతంలో మాత్రం వడగండ్ల వాన పడలేదు. అప్పుడు ఫరోరాజు మోషే, అహరోనులను పిలిచి తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. ఈ పిడుగులను, వడగండ్ల వానను నిలిపివేస్తే తమను తమ వారితో పోనిస్తానని మాట ఇచ్చాడు. అప్పుడు మోషే ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థించగానే వడగండ్ల వాన ఆగిపోయింది. వడగండ్ల వాన ఆగిపోగానే ఫరో మళ్ళీ మునుపటి మాదిరే మారిపోయాడు. ఇశ్రాయేలీయులను ససేమిరా పంపనని మొండికేశాడు. అబ్బబ్బబ్బా, ఈడేం మనిషి తాతయ్య! ఇప్పటికీ 7 అరిష్టాలు కలిగిన ఇంకా దేవుని శక్తిని అనుమానిస్తూనే ఉన్నాడా? ఇంకా ఇలా ఎంతకాలమని విసిగిస్తాడు? తనకు చావు నెత్తిమీదకి వచ్చేదాకా అనుకుంటాను. అయినా దేవుడు ఇంకా ఎందుకు భరించాడో నాకు అర్థం కావటం లేదు. నేనైతేనా? దేవుడు మనలాంటివాడు కాదమ్మా, చాలా దయామయుడు. చెడ్డవారు మారడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తాడు. కాని ఎలుక తోక తెచ్చి ఏడాది ఉతికినా అది తెలుపు కాదు అన్నట్టు కొంతమంది దుర్మార్గులు దేవుడు ఎంత దయ చూపించినా మారరు. అయితే ఈసారి దేవుడు భయంకరమైన అడవి మిడుతల దండును ఐగుప్తు దేశం మీదికి పంపించాడు. అవి కనపడిన పైరును, చెట్లను, పండ్లను తినివేసి చివరికి ఐగుప్తీయులందరిపై దాడి చేశాయి. అప్పుడు ఫరో కొలువులో ఉన్నవారు ఫరోతో ఇలా అన్నారు: ఈ మోషే, అహరోనులు ఎంతకాలం మనకు రొమ్ముల మీద కుంపటిగా ఉంటారు? పట్టువదలక ఒకదాని వెంట మరొక ఉపద్రవాన్ని మనపైకి పంపుతూనే ఉన్నారు. మన మాంత్రికులు సహితం వారిని తట్టుకోలేక పారిపోయారు. కనుక వారు అడిగినట్లు వారి దేవుడైన యావేను పూజించుకునేందుకు వారి ప్రజలను పంపించండి. లేకపోతే ఇది ఇలానే కొనసాగితే మన దేశం మొత్తం వల్లకాడైపోతుంది అని వాపోయారు. అప్పుడు ఫరో మోషేను, అహరోనును పిలిచి,
స్త్రీలను పిల్లలను వదిలి పురుషులందరూ పండుగకు వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఇంతకాలానికి ఫరో దిగివచ్చాడన్నమాట. మరైతే మోషే ఫరో మాటలకు అంగీకరించాడా? పురుషులతో వెళ్ళి పూజలు చేయించాడా తాతయ్య? లేదు లేదు, తన వారినందరినీ వారి వారి కుటుంబాలతో సహా ఐగుప్తు దాస్యం నుండి విడిపించి దేవుడు చూపించే చోటుకు తరలించడమే తనకు దేవుడు అప్పగించిన బాధ్యత. కాబట్టి ఫరో మాటలకు మోషే ఒప్పుకోలేదు. తన ప్రజలందరినీ, అంటే స్త్రీలు పిల్ల పాపలతో సహా పంపించేస్తానంటేనే దేవుడు సమ్మతిస్తాడని ఫరో రాజుతో తెలిపాడు మోషే. ఫరో ఈసారి కూడా అందుకు సరేనని ఒప్పుకుని మిడుతల దండు వెళ్ళిపోగానే మరలా మొండికెత్తి ఇశ్రాయేలీయులు కాలు బయటకు కదిపితే నరికేస్తానని బెదిరించాడు. అప్పుడు మోషే ప్రభువును ప్రార్థించగా కటిక చీకటి దేశాన్ని కమ్మేసింది. ఇశ్రాయేలీయులు ఉన్న చోట మాత్రం వెలుగు ప్రసరించింది. అబ్బబ్బా, ఇలా ఎంతకాలం తాతయ్య? ఇంకెంతకాలం రా, ఇంకెంతో కాలం లేదమ్మా. ఎంతో కాలం ఈ ఆటలు సాగవని ఫరో గ్రహించాడు. ఎలాగైనా హెబ్రీయుల పీడ వదిలించుకుందామనుకున్నాడు. కాని వారితో ఎటువంటి వస్తువులు కాని సంపదలు కాని పశువులను కాని తీసుకుపోరాదని కట్టడి చేశాడు. ఎందుకంటే తమతో ఏమీ తీసుకుని పోకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరని, ఒకవేళ వెళ్ళినా 3 నాళ్లకే తిరిగి రాక తప్పదని తనకు తెలుసు. అందుకే మోషే అహరోనులను పిలిచి అన్నీ వదిలేసి మనుషులను మాత్రమే కట్టుబట్టలతో తనతో తీసుకువెళ్ళు అన్నాడు. కాని మోషే అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఫరో వారితో తను ఎవరిని పంపించేది లేదని, ఏమి చేసుకుంటారో చేసుకో పో అని కరాఖండిగా చెప్పి తిరిగి వారి ముఖం తనకు చూపించవద్దని హెచ్చరించి పంపేశాడు. తాతయ్య, ఇప్పటికి 9 అరిష్టాలు జరిగాయి. అయినా ఫరో మనసు మారలేదు. ఇక ఇప్పుడు దేవుడు తనను తప్పక తీవ్రంగా శిక్షిస్తాడనుకుంటా కదా తాతయ్య? లేదర్రా, దేవుడు ఫరోకి మరో అవకాశం ఇవ్వాలనుకున్నాడు. ఇప్పుడు చివరిగా ఇంకొక ఉపద్రవాన్ని మాత్రమే కలిగిస్తాను. ఈసారి ఫరో తప్పకుండా లొంగుతాడు. ఇశ్రాయేలీయులంటే అతనిలో భయం పుడుతుంది. దాంతో మీరు ఎంత త్వరగా తన దేశాన్ని వదిలితే తనకు అంత మంచిదని తలుస్తాడు. నీవు వెళ్ళి ఫరోతో నా మాటగా చెప్పు అని రానున్న ఉపద్రవం గురించి మోషేకు వివరించాడు యావే దేవుడు. మరి దేవుడు ఇప్పుడు ఏ ఉపద్రవాన్ని కలిగిస్తున్నాడు తాతయ్య? ఈసారైనా ఫరో మారతాడా? ఇశ్రాయేలీయులను పంపిస్తాడా? ఎందుకు పంపడు? తప్పదు. ఫరో మారక తప్పదు. ఇశ్రాయేలీయులను పంపక తప్పదు. ఇశ్రాయేలీయుల దేవుడైన యావే ప్రభువు మహిమను ఐగుప్తీయులందరూ తెలుసుకున్నారు. వారి పట్ల గౌరవాన్ని పెంచుకున్నారు. వారిని పంపించేయాల్సిందిగా ఫరోకు విన్నవించుకున్నారు. అయినా ఫరో ఒక్కడు మాత్రం భీష్మించుకుని ఉన్నాడు. మోషే ఫరోకు దేవుడు తనకు తెలిపిన సమాచారాన్ని ఇలా పంపించాడు. అర్ధరాత్రి సమయంలో తాను ఐగుప్తు దేశం మీదుగా మా దేవుడైన యావే ప్రభువు రానున్నాడు. అయినా ఫరో ఒక్కడు మాత్రం భీష్మించుకొని ఉన్నాడు. దేవుడు తనకు తెలిపిన సమాచారాన్ని మోషే ఫరోకు ఇలాగని పంపించాడు. అర్ధరాత్రి సమయంలో ఐగుప్తు దేశము మీదుగా మా దేవుడైన యావే ప్రభువు రానున్నాడు. ఈ దేశంలో పుట్టిన ప్రతి మొదటి కాన్పు పిల్లలందరూ చనిపోతారు.
సింహాసనానికి వారసుడైన ఫరో మొదటి సంతానం నుండి తిరుగటిలో పిండి విసిరే పనికత్తె మొదటి బిడ్డ వరకు అందరూ చనిపోతారు. పశువుల తొలుచూలు పిల్లలు కూడా చనిపోతాయి. జాగ్రత్త, ఇకనైనా కళ్ళు తెరువు. ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ శిక్ష నా ప్రజలకు వర్తించదు. ఇశ్రాయేలీయులతో ఏ ఒక్కరి మీద గాని, ఏ ఒక్క పశువు మీద గాని ఈగ కూడా వాలదు అని మోషే దేవుడు తనకు తెలియచేసిన హెచ్చరికను ఫరో రాజుకు పంపించాడు. మరి ఆ చివరి హెచ్చరికకు ఫరో తల వంచాడా తాతయ్య? చేతులు కాలాకగాని ఆకులు పట్టుకోవడానికి ముందుకు రాడు అన్నట్టు ఈసారి కూడా అలాగే జరిగింది. ఈలోగా ఇశ్రాయేలీ ప్రజలు పాటించాల్సిన నియమాలను, సిద్ధపడాల్సిన విధులను ప్రభువు మోషేకు వివరించాడు. ఆ విషయాలు ఈసారి వచ్చినప్పుడు వివరిస్తాను. ఏదేమైనా ఫరో రాజుకు ఇదే ఆఖరి అవకాశం. ఇక ఇశ్రాయేలీయులను విడిచి పెట్టక తప్పదు. సరేరా, మరి ఇక ఉంటానర్రా. మీరు కూడా మీ ఇళ్లకు వెళ్ళండి, సరేనా? సరే తాతయ్య.